ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రజలకు ప్రత్యేకంగా నా యొక్క శుభాకాంక్షలు. నిన్న నెల్లూరులో తెప్పోత్సవం చాలా అంగరంగ వైభవంగా జరిగింది. లక్షల మంది యాక్చువల్గా రావటం జరిగింది. దానికి కూడా కారణం ఏంటంటే 2014-19లో అక్కడ ఏర్పాటు చేసిన ఘాటు. ఒకప్పుడు అక్కడ బురద నీళ్ళల్లో బురదలోనే యాక్చువల్గా దేవుణ్ణి ఊరేగించేవాళ్ళు. అలా 2014-19లో ఆ రోజు అజీజ్ గారు మేయరు, ఆ రోజు ఆయన చెప్పి వెంటనే దీనికి ఎస్టిమేషన్ వేయించుకుంటే ఎస్టిమేషన్ ఇచ్చాడు. చక్కటి ఘాటు కట్టారు. చక్కటి ఘాటు కట్టడం వల్ల నేను అడగబోయి చూస్తే చక్కగా అందరూ ఘాటు మీద డిఫరెంట్ స్టెప్స్లో కూర్చొని ఉన్నారు. నిజంగా నాకు ఎంతో ఆనందం వేసింది. అంతకుముందు అటువంటి పరిస్థితి లేదు, కూర్చోవటానికి పరిస్థితే లేదు. అలాగా నిన్న చాలా చక్కగా కూర్చొని అందరూ తిలకించారు ఆ యొక్క దీన్ని, ఆ దేవుడి ఊరేగింపు తెప్పోత్సవాన్ని. అదేవిధంగా ఈరోజు 16వ తేదీ, ప్రతి సంవత్సరం 16వ తేదీ పెన్నా అనేది పక్కన ఒడ్డున అటుపక్క ఇటుపక్క రెండు పక్కల ఫంక్షన్ చేస్తారు. దాని గొబ్బెమ్మ నిమజ్జనం చేస్తారు. అది కూడా ఇక్కడ కూడా వేల మంది ప్రజలు వస్తారు. ఒక నెల్లూరు టౌనే కాదు, సరౌండింగ్స్లో ఉండే విలేజ్ నుంచి కూడా అనేక మంది వస్తారు. దానికి తగ్గ ఏర్పాట్లు కూడా చేయమని ఆదేశించాం సార్. చక్కగా వాటర్ కూడా ఆల్రెడీ రిలీజ్ చేశారు, ఒక లెవెల్ వాటర్ వరకు. వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. అదేవిధంగా మున్సిపల్ శాఖ వాడు కూడా ఏర్పాట్లు నీట్గా చేశారు. ఇంకా కొన్ని చిన్న ఇసుక అప్ అండ్ డౌన్ ఉంటే అవన్నీ కూడా ఒక ప్రొక్లైనర్ జేసీబీ ఏదో తీసుకొచ్చి దాన్ని కూడా చదువు చేయమని చెప్పాను. ఆ రివర్లో కూడా కొద్దిగా డస్ట్ ఉంటే ఈ ఫిషర్మెన్ పిలిపించి వాళ్ళ ద్వారా ఆ చిన్న డస్ట్ కూడా తీయించామని చెప్పాను. చాలా చక్కగా ఏర్పాట్లను చేశారు. అయితే ఇంకా కొన్ని చేయాల్సినవి. ఐ థింక్ ఈ ప్రోగ్రామ్ ఈవినింగ్ 5-6 మధ్య స్టార్ట్ అవుతుంది. ఈ లోపల అవన్నీ చేస్తారు. ఎండోమెంట్స్ వాళ్ళు కూడా టెంపుల్స్ ఎవరి ఇయర్ దేవతలను పెడతారు. ఈ చోట 9 టెంపుల్స్ని ఏర్పాటు చేస్తూ ఉండే, అది కూడా చూసాము. అది కూడా మరొక కొన్ని గంటల్లో అవుతుంది. ఈ ఏర్పాటు చేసిన అటు ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు, మున్సిపల్ శాఖ, ఇరిగేషను, పోలీస్ వాళ్ళు కూడా వాహనాలు రద్దీ ఉండకూడదని వాహనాల పార్కింగ్ అన్నిటి కంప్లీట్గా పైన బ్రిడ్జి మీద పెట్టారు. బ్రిడ్జి మీద ఒక సిస్టమేటిక్గా వాహనాలన్నీ పార్కింగ్ పెట్టారు. వాళ్ళని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. నిన్న ఎలా అయితే ఎంతో కోలాహలంగా ఎంతో ఆనందంతో ఆ భగవంతుడి యొక్క తెప్పోత్సవాన్ని తిలకించారు. నేను కూడా దాదాపు అక్కడే ఉండి అక్కడ పెట్టిన అన్ని దేవుళ్ళను కూడా నేను యాక్చువల్గా విజిట్ చేయడం జరిగింది. ఈరోజు కూడా ఈ కార్యక్రమాన్ని అన్ని డిపార్ట్మెంట్లు, ప్రజాప్రతినిధులు, ఇక్కడ లోకల్ కార్పొరేటరు వాళ్ళందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కనుమ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, నెల్లూరు ప్రజలకు ప్రత్యేకంగా నా యొక్క శుభాకాంక్షలు. నిన్న నెల్లూరులో తెప్పోత్సవం చాలా అంగరంగ వైభవంగా జరిగింది. లక్షల మంది యాక్చువల్గా రావటం జరిగింది. దానికి కూడా కారణం ఏంటంటే 2014-19లో అక్కడ ఏర్పాటు చేసిన ఘాటు. ఒకప్పుడు అక్కడ బురద నీళ్ళల్లో బురదలోనే యాక్చువల్గా దేవుణ్ణి ఊరేగించేవాళ్ళు. అలా 2014-19లో ఆ రోజు అజీజ్ గారు మేయరు, ఆ రోజు ఆయన చెప్పి వెంటనే దీనికి ఎస్టిమేషన్ వేయించుకుంటే ఎస్టిమేషన్ ఇచ్చాడు. చక్కటి ఘాటు కట్టారు. చక్కటి ఘాటు కట్టడం వల్ల నేను అడగబోయి చూస్తే చక్కగా అందరూ ఘాటు మీద డిఫరెంట్ స్టెప్స్లో కూర్చొని ఉన్నారు. నిజంగా నాకు ఎంతో ఆనందం వేసింది. అంతకుముందు అటువంటి పరిస్థితి లేదు, కూర్చోవటానికి పరిస్థితే లేదు. అలాగా నిన్న చాలా చక్కగా కూర్చొని అందరూ తిలకించారు ఆ యొక్క దీన్ని, ఆ దేవుడి ఊరేగింపు తెప్పోత్సవాన్ని. అదేవిధంగా ఈరోజు 16వ తేదీ, ప్రతి సంవత్సరం 16వ తేదీ పెన్నా అనేది పక్కన ఒడ్డున అటుపక్క ఇటుపక్క రెండు పక్కల ఫంక్షన్ చేస్తారు. దాని గొబ్బెమ్మ నిమజ్జనం చేస్తారు. అది కూడా ఇక్కడ కూడా వేల మంది ప్రజలు వస్తారు. ఒక నెల్లూరు టౌనే కాదు, సరౌండింగ్స్లో ఉండే విలేజ్ నుంచి కూడా అనేక మంది వస్తారు. దానికి తగ్గ ఏర్పాట్లు కూడా చేయమని ఆదేశించాం.
సార్ చక్కగా వాటర్ కూడా ఆల్రెడీ రిలీజ్ చేశారు. ఒక లెవెల్ వాటర్ వరకు వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. అదేవిధంగా మున్సిపల్ శాఖ వాళ్ళు కూడా ఏర్పాట్లు నీట్గా చేశారు. ఇంకా కొన్ని చిన్న చిన్న ఇసుక అప్ అండ్ డౌన్ ఉంటే అవన్నీ కూడా ఒక ప్రొక్లైనర్ జేసీబీ ఏదో తీసుకొచ్చి దాన్ని కూడా చదువు చేయమని చెప్పాను. ఆ రివర్లో కూడా కొద్దిగా డస్ట్ ఉంటే ఈ ఫిషర్మెన్ పిలిపించి వాళ్ళ ద్వారా ఆ చిన్న డస్ట్ కూడా తీయించామని చెప్పాను. చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు. అయితే ఇంకా కొన్ని చేయాల్సినవి. ఐ థింక్ ఈ ప్రోగ్రామ్ ఈవినింగ్ 5-6 మధ్య స్టార్ట్ అవుతుంది. ఈ లోపల అవన్నీ చేస్తారు. ఎండోమెంట్స్ వాళ్ళు కూడా టెంపుల్స్ ఎవరి ఇయర్ దేవతలను పెడతారు. ఈ చోట 9 టెంపుల్స్ని ఏర్పాటు చేస్తూ ఉండే అది కూడా చూసాము. అది కూడా మరొక కొన్ని గంటల్లో అవుతుంది. ఈ ఏర్పాటు చేసిన అటు ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు, మున్సిపల్ శాఖ, ఇరిగేషను, పోలీస్ వాళ్ళు కూడా వాహనాలు రద్దీ ఉండకూడదని వాహనాల పార్కింగ్ అన్నిటి కంప్లీట్గా పైన బ్రిడ్జి మీద పెట్టారు. బ్రిడ్జి మీద ఒక సిస్టమేటిక్గా వాహనాలన్నీ పార్కింగ్ పెట్టారు. వాళ్ళని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. నిన్న ఎలా అయితే ఎంతో కోలాహలంగా ఎంతో ఆనందంతో ఆ భగవంతుడి యొక్క తెప్పోత్సవాన్ని తిలకించారు. నేను కూడా దాదాపు అక్కడే ఉండి అక్కడ పెట్టిన అన్ని దేవుళ్ళని కూడా నేను యాక్చువల్గా విజిట్ చేయడం జరిగింది. ఈరోజు కూడా ఈ కార్యక్రమాన్ని అన్ని డిపార్ట్మెంట్లు, ప్రజాప్రతినిధులు, ఇక్కడ లోకల్ కార్పొరేటరు వాళ్ళందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.